शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। మనము క్రిందటి క్లాస్లో గత 3 వారాల నుంచి మనము 26 నుంచి 29 వరకు సెకండ్ చాప్టర్లో నేర్చుకోవడం జరిగింది. ఈరోజు ఎవరు కళ్ళు మూసుకొని చెప్తారో వాళ్లకు ఈరోజు చెప్పిన తర్వాత కొత్త శ్లోకాలకు వెళ్ళిపోతాం. ఈరోజు టుడే దోస్ హూ కెన్ టెల్ బై క్లోజింగ్ ద ఐస్, దోస్ పర్సన్స్ విల్ బి గివెన్ ఫస్ట్ ప్రిఫరెన్స్. హూ విల్ టెల్ ఫస్ట్? ఆ చిన్న పిల్లలు విభాగ ఫస్ట్ చెప్పిన అయితేనా మా చిన్న పాప చెప్పమ్మ. అతచైనం చెప్పు. అతచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి తస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాత్ పరిహార్యేతే నైవం త్వం శోచితుమర్హసి. అవ్యక్తాధీని భూతాని వ్యక్తమధ్యాని భారత. అవ్యక్తాధీన్యేవ తత్ర కా పరిదేవన. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఎక్సలెంట్, బాగా చెప్పినావు, చాలా బాగా చెప్పినావు. వెరీ గుడ్, వెరీ గుడ్ చెప్పినావు. తర్వాత కృతి చెప్పమ్మి. ఫస్ట్ చిన్నపిల్లలు వయస్సు. చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపిత్వం మహాబాహో నైవం శోచితుమర్హసి తస్య హి ధ్రువం మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేతే న త్వం శోచితుమర్హసి. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైవ మన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. బాగా చెప్పినావు, మీ చాలా బాగా చెప్పినావు. వెరీ గుడ్. నెక్స్ట్ చిన్న పిల్లలు ఎవరు? మన్విత నా చిన్న పాప ఎవరో తెలియదు. నెక్స్ట్ సార్ నేనే. నేర్చుకున్నావు అమ్మి? సార్ నేను 3 చెప్తాను సార్. 3 చెప్పు. చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి మహాబాహో నైవం శోచితుమర్హసి జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాద్ పరిహార్యేతే న త్వం శోచితుమర్హసి. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవన. వెరీ గుడ్. 3 చెప్పినా. ఇది కూడా నేర్చేసుకో, బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం నెక్స్ట్ క్లాస్ నేర్చుకోండి, సరేనా? వెరీ గుడ్. ఆకాంక్ష కూడా చెప్తుందా? సార్ నాకు రాదు సార్. అదే నేర్చుకునే నెక్స్ట్ క్లాస్ నేర్చుకోమా అయితే. నేర్చుకునేస్తావా? సరే. నెక్స్ట్ అనిరుద్ధ్. సార్ అభినవ్ చెప్తాడు సార్. చెప్పమ్మి. అభినవ్ చెప్పు. అతచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం మమృతస్య చ
तस्मादपरिहार्येते त्वं शोचितुमर्हसि अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना आश्चर्यवत् पश्यति कश्चिदेनम् आश्चर्यवद्वदति तथैव चान्यः आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित्. ఎక్సలెంట్, చాలా బాగా చెప్పినావుపా, చాలా బాగా చెప్పినావు, చాలా బాగుంది. నువ్వు చెప్పపా. అత చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేతే త్వం శోచితుమర్హసి అవ్యక్తాదీని భూతాని యమత్యాని భారత అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. చాలా బాగా చెప్తున్నారు మీరు ఇద్దరు, చాలా బాగా చెప్తున్నారు, బాగా ఇంప్రూవ్ అయిపోయినారు, ఫస్ట్ క్లాస్ గా ఉంది ఇద్దరు, చాలా బాగా చెప్తున్నారు. నెక్స్ట్ ఎవరు చెప్తారప్పా? ఎవరు? పూజిత చెప్తుందా? సార్ చెప్తా. పూజిత చెప్పండి, చిన్న పిల్లల నుంచి చెప్పుకుంటూ వస్తాం. పూజిత చెప్పమి. అత చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబావో నైవం శోచితుమర్హసి జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేతే అనత్వం శోచితుమర్హసి అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాపేనం వేద న చైవ కశ్చిత్. చాలా బాగా చెప్తారు ఇప్పుడు అందరూ. ఫస్ట్ క్లాస్ చెప్పినావు అమ్మి, బాగా చెప్పినావు. నువ్వు చెప్పేసాంపా, చెప్పేసి మీ ఇద్దరు. నిత్యజాతం అత చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేతే నత్వం శోచితుమర్హసి అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఎక్సలెంట్, బాగా చెప్తున్నారు ఇద్దరు. నెక్స్ట్ ఎవరు చెప్తారు? కార్తీక చెప్పప్పా. కానీ కార్తీక్ చెప్పండి, నీకు ఇస్తా, నెక్స్ట్ ఛాన్స్ నీకు ఇస్తా. చెప్పమ్మి, కార్తీక్ చెప్పు. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేతే నత్వం శోచితుమర్హసి అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. బాగా చెప్పినావు, ట్యూన్ కూడా చాలా బాగా వచ్చింది, బాగా చెప్పినావు, వెరీ గుడ్. నెక్స్ట్ హంసిక చెప్పమి. Yes sir.
अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतं तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना आश्चर्यवत् पश्यति कश्चिदेनम् आश्चर्यवद् वदति तथैव चान्यः आश्चर्यवश्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् చాలా బాగా చెప్పినా, చాలా బాగా చెప్పినా. ఎవరు చెప్తారు? అమృత నేర్చుకున్నావు అమ్మి? కానీ అమృతకి అడుగుతున్నది ఎవరు? నువ్వు నీకు ఇస్తున్నా బా, ఒక్క నిమిషం ఉండు. సార్ చెప్పనా సార్, నేను నేర్చుకోనా? నేర్చుకున్నావా? సార్ కళ్ళు మూసుకొని చెప్పేది. అత చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథా చెప్పమ్మా. తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేతే న త్వం శోచితుమర్హసి అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచైనవన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. చాలా బాగా చెప్పినావు, చాలా బాగా చెప్పినావు. అక్కడ నీ బుక్ లో షేర్ రాసుకున్నట్టుగా ఉండేమో, నువ్వు పే రాసుకోదండి. శృత్వాప్యేనం, పాకు ఏత్వము యావత్తు, పా షా కాదు, శృత్వాప్యేనం. బాగా చెప్పినావు, శృత్వాప్యేనం. సరేనా? వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు చెప్తారప్పా? నెక్స్ట్ ఎవరు చెప్తారు? నువ్వంటే ఎవరో నాకు ఎవరో తెలియ. ఎవరు? చిన్మయి చెప్పమ్మి. చెప్పమ్మా. అతశ్చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేऽర్थे న త్వం శోచితుమర్హసి అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత జాతస్య హి ధ్రువ మృత్యు. టెక్స్ట్ జాతస్య హి ధ్రువ మృత్యు చెప్పు. అది వస్తుందా? జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేऽర్थे న త్వం శోచితుమర్హసి అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. ఇంకొక శ్లోకం నేర్చుకుంటావా? తర్వాత నేర్చుకోవచ్చు, సరేనా? సరే సార్, నెక్స్ట్ క్లాస్ లో చెప్తా. ఓకేనమ్మా. ఇక్కడ ఎవరు సింగు పింగు ఎవరు చేరారు? ఎవరు వీళ్ళు? ఎవరు సింగు పింగు చేరారు? ఎవరు? పేరు చెప్పండి. దీక్షితనా? దీక్షిత నేర్చుకున్నావా? దీక్షిత. సింగు పింగు ఎవరో తెలియదు ఇక్కడ. ఎవరో మాట్లాడాలి, లేకుంటే నేను డిలీట్ చేసేస్తాం పేరు. సింగు పింగు ఎవరో ఎవరో కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు, పేరు చెప్పడంలా. ఎవరు వీళ్ళు? సార్ లాస్ట్ క్లాస్ లోనో పింగ్ పాంగ్ అని ఎవరో వచ్చారు. పింగ్ పాంగ్ అని వచ్చారు. వాళ్ళు ఎవరో తెలియడంలా. సింగు పింగు అని వచ్చారు. ఎవరు వీళ్ళు? వీళ్ళని ఐడెంటిఫై చేయడానికి అవుతుందా ఇట్లా? సింధుజ మళ్ళీ చూడండి, దీన్ని తీసేసే వీళ్ళని. సింగు పింగు పేరున్న చెప్తే అట్లీస్ట్ ఎవరు ఉండొచ్చు. ఎవరు సింగు పింగు? ఎవరు? లేకుంటే కొత్త గ్రూప్ చేస్తాను. వీళ్ళ వచ్చే వాళ్ళని మాత్రము వీళ్ళని తీసేద్దాం. అయితేను సింగు పింగు ఎవరో తెలియదు. క్లాస్ నుంచి రిమూవ్ చేయండి సార్ సింగు పింగుని. ఆ సింగు పింగుని ఉండాలి కదా నంబరు. సార్ మీరు జూమ్ నుంచి తీయొచ్చు సార్. తీయచ్చునా సార్? ఎట్లో తెలియదు, చూద్దాం. సింగు పింగు నేమ్ మీద క్లిక్ చేయండి, వస్తుంది రిమూవ్ ఆప్షన్. రిమూవ్ తీసేసాను. సింగు పేరు చెప్పడం లే. వాళ్ళు ఎవరో చెప్తే మనం ఏం చేద్దాము?
అలా వచ్చేస్తే ఎట్లా? వై డు యూ వాంట్ టు రిపోర్ట్ ఏదో చెప్పేది సబ్మిట్ పోయింది. ఓకే డన్. ఎవరన్నా కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చి అన్నెసెసరీగా ఇబ్బంది పెడతారేమో భయం, అంతే. భయం అంటే ఎవరన్నా టెర్రరిస్ట్ ఎలిమెంట్స్ అట్లాంటి వాళ్ళు ఎవరన్నా. సరే ఎవరన్నా మాకేమీ తెలియదు. నెక్స్ట్ ఎవరు చెప్తారా బా? ప్రీతం చెప్తావా? నేర్చుకున్నావా? చెప్పు. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుం అర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదభయః చేత్ నైవం శోచితుమర్హసి. నత్వం శోచితుమర్హసి. నత్వం శోచితుమర్హసి. అథ చైనం నిత్యజాతం అవ్యక్తాదీని భూతాని. అవ్యక్తాదీని భూతాని. కరెక్ట్. అవ్యక్తాదీని నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా. అథ చైనం నిత్యజాతం చెప్పు. అథ చైనం నిత్యజాతం చెప్పినావు కదా. జాతస్య హి ధ్రువ మృత్యు చెప్పాలి. అయితే నెక్స్ట్ చెప్పేసావా? అయిపోయింది సార్. అవ్యక్తాదీని చెప్పైతే. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత. అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ కశ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః. ఆశ్చర్యవశ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేన వేద న చైవ కశ్చిత్. శ్రుత్వాప్యేనం వేద. సరే బాగా చెప్పినావు. వెరీ గుడ్. ఇంకెవరు చెప్తారు నెక్స్ట్? అందరూ చెప్పేశారా? ఇంకెవరైనా ఉన్నారా? చెప్తారా? చెప్తాను. ఎవరు? సింధుజ. సింధుజ చెప్పమి. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత. అవ్యక్త నిధనాన్యైవ తత్ర కా పరిదేవన. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః. ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద వెరీ గుడ్. ఇది చెప్పేస్తే కదా విభా. సరే నెక్స్ట్ ఎవరు చెప్తారు? బాగా చెప్పినావు. నెక్స్ట్ అంతేనా? దీక్షిత నేర్చుకున్నావా? అమృత చెప్పింది, అనిరుద్ధ్ చెప్పినాడు. ఎవరైనా మిగిలిపోయారా? ఎవరు మిగిలిపోలే కదా? ఎవరు మిగిలిపోకపోతే నెక్స్ట్ శ్లోకాస్కి వెళ్ళిపోదాం ఈరోజు. ఎవరైనా చెప్తారా? ఇంకెవరైనా నోటీస్ చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్, లేకపోతే అందరు చదివేశారు కాబట్టి. నెక్స్ట్ 31 నుంచి చెప్పుకుందాం. అయితేను 31 శ్లోక. 30 నుంచి. 30 నుంచినా? 30 నుంచి సార్. సరే ఓకే. నెక్స్ట్ శ్లోకం ఎవరు చెప్తారబ్బా? అభినవ్ చెప్తావా? అభినవ్, అనిరుద్ధ ఎవరో ఒకరు చెప్పమి. వీళ్ళు చిన్నపిల్లలకి ఇస్తాం ఫస్ట్ ఛాన్స్. దేహి నిత్యమవధ్యోయం. దేహి నిత్యమవధ్యోయం. దేహి నిత్యమవధ్యోయం. దేహి నిత్యమవధ్యోయం. దేహే సర్వస్య భారత. దేహే సర్వస్య భారత. దేహే సర్వస్య భారత. దేహే సర్వస్య భారత. భాకు మహాప్రాణమిప. భారత. దేహే సర్వస్య భారత. దేహే సర్వస్య భారత. దేహే సర్వస్య భారత. దేహే సర్వస్య భారత. దేహి నిత్యమవధ్యోయం. దేహే సర్వస్య భారత. దేహి నిత్యమవధ్యోయం. దేహే సర్వస్య భారత.
देहि नित्यमवध्योऽयम् देहे सर्वस्य भारत देहि नित्यमवध्योऽयम् देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि तस्मात् सर्वाणि भूतानि तस्मात् सर्वाणि भूतानि तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि न त्वं शोचितुमर्हसि न त्वं शोचितुमर्हसि न त्वं शोचितुमर्हसि तस्मात् सर्वाणि भूतानि 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 न त्वं शोचितुमर्हसि देहि नित्यमवध्योऽयं देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि देहि नित्यमवध्योऽयम् देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि देहि नित्यमवध्योऽयम् देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि देहि नित्यमवध्योऽयम् देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि त्वं शोचितुमर्हसि గుడ్ నువ్వు చెప్తా రెండు సార్లు చెప్పేదాన్ని అదే శ్లోకమే देहि नित्यमवध्योऽयम् देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि देहि नित्यमवध्योऽयम् देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि వెరీ గుడ్ బాగా చెప్తున్నారు నెక్స్ట్ హంసిక చెప్పండి yes sir స్వధర్మమపి చావేక్ష్య स्वधर्ममपि चावेक्ष्य स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि न विकम्पितुमर्हसि स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि सर्वधर्ममपि सर्वधर्मम काదు स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि धर्म्याधियुद्धात् श्रेयोन्यत् धर्म्याधियुद्धात् श्रेयोन्यत् धर्म्याधियुद्धात् श्रेयोन्यत्
ఒక నిమిషం మీ ధర్మ్యాధియుద్ధా శ్రేయోన్యత్ धर्म्याधियुद्धात् श्रेयोन्नत धर्म्याधियुद्धात् श्रेयोन्यत धर्म्याधियुद्धात् श्रेयोन्यत क्षत्रियस्य न विद्यते क्षत्रियस्य न विद्यते क्षत्रियस्य न विद्यते क्षत्रियस्य न विद्यते धर्म्याधियुद्धात् श्रेयोन्यत् 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 क्षत्रियस्य न विद्यते स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि धर्म्याधियुद्धात् श्रेयोन्यत् क्षत्रियस्य न विद्यते स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि धर्म्याधियुद्धात् श्रेयोन्यत् क्षत्रियस्य न विद्यते स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि धर्म्याधियुद्धात् श्रेयोन्यत् क्षत्रियस्य न विद्यते स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि धर्म्याधियुद्धात् श्रेयोन्यत् क्षत्रियस्य न विद्यते ప్రీతం రెండు సార్లు చెప్తావా సేమ్ శ్లోకం చెప్పు సార్ ఒక్క సెకండ్ వస్తాను ఫోన్లో వేరే వాళ్ళు ఇస్తాను అయితేను దీక్షిత చెప్తావా రెండును చెప్పు స్వధర్మమపి చావేక్ష్య చెప్పు స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాధియుద్ధాత్ శ్రేయోన్యత్ ధర్మ్యాధియుద్ధాత్ క్షత్రియస్య న విద్యతే స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే ధర్మ్యాధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే సరిగా అంతగా రాలేదు అమృత నువ్వు చెప్పమ్మి రెండు సార్లు చెప్పు దాన్ని సేమ్ శ్లోకం స్వధర్మమపి చావేక్ష్య చెప్పు स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि धर्म्याधियुद्धात् श्रेयोन्यत् क्षत्रियस्य न विद्यते स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि धर्म्याधियुद्धात् श्रेयोन्यत् क्षत्रियस्य न विद्यते రెండు సార్లు సార్ ధర్మ్యాధి ఉంది కదా అక్కడ కొంచెం ధర్మ్యాధియుద్ధాత్ శ్రేయోన్యత్ ధర్మ్యాధి కాదు ధర్మ్యాధి ధాకు ధావత్తు ధర్మ్యాధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే धर्म्याधियुद्धात् श्रेयोन्यत् क्षत्रियस्य न विद्यते వెరీ గుడ్ వినయ్ ఒకసారి యూ కెన్ టెల్ మీ వన్ టైం స్వధర్మమపి చావేక్ష
Vinaya, you are not there? Okay, then Sorry, sir, I was in mute, sir. one time you can read out 31. What number, sir? Can you tell, sir? 31. 31. Okay. Wait, sir. Sorry. 31. Okay. Swadharmamapi chavekshya navikampitumardhasi dharmyadhyuddhashreyo धर्म्याद्युद्धा श्रेयोन्यत धर्म्याद्युद्धश्रेयोन्यत् शास्त्रीयस्य न विद्यते. Okay. Next, Chinmay. हाँ सर. Next श्लोकम. अथ चेत्त्वमिमं धर्म्यं. సార్ మీరు ఒక శ్లోకమే చేస్తారు లేదు సార్ ఒక శ్లోకం యదృచ్ఛయాచోపపన్నమా ఓకే అమ్మా 32 శ్లోకం యదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారమపావృతం స్వర్గద్వారమపాద్రువం స్వర్గద్వారమపావృతం ద్వారాకు రాక్ దీర్ఘం లేదు స్వర్గద్వారమపావృతం ఇంకొకసారి చెప్పు యదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారమపావృతం యదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారమపావృతం చెప్పు యదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారమపావృతం యదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ సుఖినః క్షత్రియాః పార్థ మూడు సార్లు సుఖినః క్షత్రియాః పార్థ సుఖినః క్షత్రియాః పార్థ సుఖినః క్షత్రియాః పార్థ విసర్గ లేదు ఇక్కడ పార్థ అంతే సుఖినః క్షత్రియాః పార్థ సుఖినః క్షత్రియాః పార్థ పార్థః లేదమ్మి సుఖినః క్షత్రియాః పార్థ అంతే పార్థః లేదు సుఖినః క్షత్రియాః పార్థ సుఖినః క్షత్రియాః పార్థ సుఖినః క్షత్రియాః పార్థ సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం లభంతే యుద్ధమీదృశం లభంతే యుద్ధమీదృశం లభంతే యుద్ధమీదృశం యదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం యదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం యదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం యదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారమపావృతం
द्वारमपावृतं सुखिनः क्षत्रिय पार्थ लभन्ते युद्धमीदृशम्. బాగా చెప్పినామ్మా. శ్రీరేఖ రెండుసార్లు చెప్పేస్తావమ్మా అదే శ్లోకం. యదృచ్ఛయ చెప్తాను సార్. చెప్పేమ్మా. యదృచ్ఛోపపన్నం స్వర్గద్వారమపావృతం క్షత్రియ పార్థ యుద్ధమీదృశం. యదృచ్ఛయోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు. వినపడ్డం రా, నాకు వినపడ్డంలా. హలో. సుఖిన క్షత్రియ పార్థ లభంతే యుద్ధమీదృశం. ఇంకొకసారి చెప్పమ్మా, నాకు వినపడలేదు ముందు. ఒక్కసారి చెప్పమ్మా. యదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః పార్థ లభంతే యుద్ధమీదృశం. సరేనమ్మా. కార్తీక్ నెక్స్ట్ శ్లోకం చెప్తావా? సార్ చెప్తాను. అథ చేత్వమిమం ధర్మ్యం అథ చేత్వమిమం ధర్మ్యం అథ చేత్వమిమం ధర్మ్యం అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి. ಸಂಗ್ರಾಮ್ ನಾವು ಕಲ್ತ್ಕೋತಾ ಇರ್ಬೇಕು, ಅವ್ರಿಗೆ ಹೇಳ್ಕೊಡೋದು. ಮ್ಯೂಟ್ చేసుకో ಸಿಂಧುಜ. సంగ్రామం న కరిష్యసి. సంగ్రామం న కరిష్యసి. సంగ్రామం న కరిష్యసి. సంగ్రామం న కరిష్యసి. అథ చేత్వమిమం ధర్మ్యం 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 సంగ్రామం న కరిష్యసి. తతస్వధర్మం కీర్తించ. తతస్వధర్మం కీర్తించ. అక్కడ ఒకటే ఏమంటే కీర్తించ ఉంది కదా, సున్నా ఉంది. కీర్తింకు మకారం కాకుండా నకారం వచ్చేటట్టు చెప్పాలి అక్కడ. తతస్వధర్మం కీర్తించ. తతస్వధర్మం కీర్తించ. తతస్వధర్మం కీర్తించ. తతస్వధర్మం కీర్తించ. హిత్వా పాపమవాప్స్యసి. హిత్వా పాపమవాప్స్యసి. హిత్వా పాపమవాప్స్యసి. హిత్వా పాపమవాప్స్యసి. తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి. తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి. తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి. తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి. తతస్వధర్మం కీర్తించ హత్వా పాపమవాప్స్యసి. కార్తీక్ హత్వా కాదు హిత్వా.
Yes, sir. Hitva papam avapsyasi. హిత్వా పాపమవాప్స్యసి. వెరీ గుడ్. ఇక్కడ శక్తి ఎవరండి? శక్తి ఎవరు వచ్చారు? శక్తి ఎవరు? శక్తి శక్తి ఎవరు? వీళ్ళు మాట్లాడడం లేదు. ఎందుకు వీళ్ళు మాట్లాడడం లేదు నాకు అర్థమే కాదు. నేను చెప్తాను సార్. ఎవరు ఎవరు? నేను చెప్తాను సార్. చెప్పండి చెప్పండి. అదే శ్లోకమే చెప్పమ్మా. అదే శ్లోకమే చెప్పండి. అథ చేత్వమిమం ధర్మ్యం. అథ చేత్వమిమం ధర్మం సంగ్రామం న కరిష్యసి తథా స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. ఇంకా ఒకసారి చెప్పండి. అథ చేత్వమిదం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తథా స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. ఫస్ట్ లైన్ మాత్రం అథ చేత్వం. అథ చేత్వమిదం ధర్మ్యం మిదం కాదు సంగ్రామం న కరిష్యసి. అక్కడ మిదం కాదు అక్కడ మిమం. అథ చేత్వమిమం ధర్మ్యం. అథ చేత్వమిమం ధర్మ్యం. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. అంతే. బాగా చెప్తున్నారమ్మా, బాగా చెప్పినారు. ఇంకా ఈ రోజు ఇక్కడికి 33 వరకు అయినాయి. చాలా అనుకున్నాం. 33, 32, 31, 30 అయినాయి కదా ఈరోజు. సో 1, 2, 3, 4 అయింది. ఇంకా ఒకటి చెప్పుకొచ్చినాము కదా. ఇంకొక శ్లోకం చెప్పుకుందామా ఈరోజు? నెక్స్ట్ శ్లోకం ఎవరు చెప్తారు? నెక్స్ట్ శ్లోకం ఎవరు? వాసుదేవనా? వాసుదేవ్ ఉన్నాడా? వాసు, పూజిత లేరు వీళ్ళు. చెప్పు వాసు, చెప్పమ్మా. అకీర్తించాపి భూతాని. ఇక్కడ కూడా అంత అకీర్తింలో సున్నా మకారంగా చదవకూడదు. అకీర్తించాపి భూతాని. అకీర్తించాపి భూతాని. అకీర్తించాపి భూతాని. అకీర్తించాపి భూతాని. కథయిష్యంతి తే వ్యయాం. కథయిష్యంతి తే వ్యయాం. కథయిష్యంతి తే వ్యయాం. కథయిష్యంతి తే వ్యయాం. అకీర్తించాపి భూతాని 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 కథయిష్యంతి తే వ్యయాం. సంభావితస్య చ కీర్తిః. సంభావితస్య చ కీర్తిః. సంభావితస్య చ కీర్తిః. వాసు ఒక నిమిషము. భాకు పొక్కలిమ్మా మహాప్రాణ. సంభావితస్య చ కీర్తిః. సంభావితస్య చ కీర్తిః. సంభావితస్య చ కీర్తిః. సంభావితస్య చ కీర్తిః. మరణాదతిరిచ్యతే. 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 సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం. సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం. సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. అకీర్తించాపి భూతాని
कथयिष्यन्ति ते व्ययां सम्भावितस्य च कीर्तिः मरणादतिरिच्यते अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति ते व्ययां सम्भावितस्य च कीर्तिः మరణాదతిరిచ్యతే. అయిపోయింది. ఇప్పుడు 34 వరకు చెప్పుకున్నాము. ఈ రోజు చెప్పుకోని వాళ్ళంతా నెక్స్ట్ అందరూ చదువుదాం. నెక్స్ట్ క్లాస్ అందరూ చదువుదాము. మొత్తం అందరూ ఒక్కొక్కసారి రెండు సార్లు నెక్స్ట్ క్లాస్ చదువుకుందాం. ఎవరు సార్ అంటే ఎవరు? సో ఈరోజు భగవద్గీత ఇంతకు ముగించుకునేసి మనము ఈరోజు భారతీయ వైభవంలో ఈరోజు ఏం చెప్పుకుందామంటే, ఈరోజు ఎవరో చాట్లు ఏమో పెట్టారు, చూద్దాం. చాట్లు ఏమో పెట్టారు. ఏమిది సార్? లాస్ట్ క్లాస్ ఐ వాజ్ నాట్ హియర్, సో ఐ విల్ ప్రాక్టీస్ అంటెల్ నెక్స్ట్ వీక్. ఓకేనమ్మా, ఫైన్ వినయ. ఓకే, నెక్స్ట్ ఈరోజు భారతీయ వైభవంలో ఈరోజు ఏం చెప్పుకుందాం అంటే సింపుల్ ఇష్యూ. ఈరోజు సింపుల్ ఇష్యూ ఏమిటంటే, ఈరోజు వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టుడే? Sir, it is Vasant Panchami, sir. Today, if you good educational thing, Saraswati got puja, sir. Today, if you begin something educational, you will have success in it. చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం కూడా చేపిస్తారు సార్. అక్షరాభ్యాసం చేపిస్తారు ఈరోజు. దిస్ ఈస్ ఎ వెరీ ఆస్పీషియస్ డే, వసంత పంచమి, సరస్వతి దేవి పుట్టినరోజు. సరస్వతి దేవి పుట్టినరోజు. మరి ఈ రోజు అంతా ఏం చేసుకుందాం? మనం అంతా ఏం చేసుకుందాం అందరూ ఈరోజు? Sir, I started telling Kartavyaryarjuna shloka again today. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరేమి చెప్పుకున్నారు? సరస్వతి శ్లోకం అంతా చెప్పుకున్నారా అందరూ ఈరోజు? సరస్వతి శ్లోకం ఎప్పుడు చెప్పాలని కూడా ఉందన్నమాట. సరస్వతి శ్లోకం ఎప్పుడు చెప్పాలి అని చెప్పేసి మన ఋగ్వేదంలోనే ఉందంట. మరి నేను ఋగ్వేదం చదవలేదు, కానీ ఎవరో చెప్పంగా విన్నాను. ఏం చెప్పారంటే, ఋగ్వేదంలో ఏం చెప్పారంటే, ఈ రోజు వసంత పంచమి రెండు దీనికోసం ఇంపార్టెంట్ ఉంటారు. ఎందుకంటే ఒకటి వచ్చేసి సరస్వతీదేవి పుట్టినరోజు అని ఒకటి, ఇంకోటి ఏమిటంటే ఈరోజు మదనకామ జన్మదినోత్సవం అని చెప్పేసి నార్త్ ఇండియాలో చేసుకుంటారంట దాన్ని. మదనుడు పుట్టిండేవాడు. మదనుడు అంటే ఎవరు? మదనుడు అంటే మన్మథుడు శివుని యొక్క పాలనేత్రంలో కాలిపోతాడు కదా. కాలిపోయిన తర్వాత అతని భార్య మళ్ళీ శివునికి ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేసి తర్వాత అతను మళ్ళీ పునరుజ్జీవన చేయండి, తర్వాత యూ అగైన్ మేక్ హిమ్ లైవ్ అని అడిగితే, అప్పుడు ఈశ్వరుడు ఏమంటారంట అంటే సరే అని చెప్పేసి అతన్ని మళ్ళీ బతికిస్తారంట. బతికించి అతను నీ కంటికి మాత్రమే కనిపిస్తాడు అంటే, రతీదేవి కదా, మన్మథుడి పెళ్ళాం పేరు రతీదేవి. సో షీ అలోన్ కెన్ సీ హిమ్, రెస్ట్ ఆఫ్ ద పర్సన్స్ కెనాట్ సీ హిమ్ అని చెప్తారంట. అందుకోసం ఈరోజు మదనకామ జన్మదినోత్సవము అని కూడాను నార్త్ ఇండియాలో ఎక్కువ చేసుకుంటారు, మన సౌత్ ఇండియాలో మనం తక్కువగా చేసుకుంటాం దీన్ని. సో రెండు రీతుల నుంచి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ దినం ఈరోజు. కృష్ణుడి కొడుకా సార్? కృష్ణుడి కొడుకు ప్రద్యుమ్నుడు ఉన్నారు కదా. ప్రద్యుమ్నుడు వచ్చేసి అతనే ప్రద్యుమ్నుడిగా పుడతారనమాట. తర్వాత మళ్ళీ జన్మలో ప్రద్యుమ్నుడిగా పుట్టి ఆయన దీంట్లో ఉంటారనమాట. ఆయన యాదవుల్లో పుట్టి ప్రద్యుమ్నుడిగా. సో ఆయన ప్రద్యుమ్నుడు వచ్చేసి మన్మథుడు, పూర్వజన్మలో మన్మథుడు, ఈ జన్మలో ప్రద్యుమ్నుడిగా పుడతాడు తర్వాత. కానీ ఇది వచ్చేసి మదనకామ దినోత్సవం ఉంది కదా, ఇది మాత్రము మదనుడు he will be seen by రతీదేవి always, rest of the people will not be seeing him. ఆయన కాలిపోతారు కదా, కాలిపోయి he becomes into ashes, బూడిద అయిపోతారు. ఆయన బూడిద అయిన వాళ్ళు వేరే వాళ్ళకి కనపడరు ఆయన. కానీ రతీదేవికి మాత్రం మళ్ళీ మన్మథుని లాగా కనిపిస్తూ ఉంటారు. అది ఈ రోజు జరిగింది అని చెప్పుకుంటారు అనమాట. ఈ రోజు వసంత పంచమికి రెండు రీతులుగా ప్రసిద్ధమైన దినము అని చెప్పుకుంటారు. కాబట్టి వసంత పంచమి. ఈ వసంత పంచమి రోజు ఎప్పుడు మనము చేయాలి, పూజ స్టార్ట్ చేయాలి అనే దానికి కూడాను ఒక రెఫరెన్స్ ఉందన్నమాట. ఆ రెఫరెన్స్ ప్రకారము వీ హ్యావ్ టు డూ ఇన్ బ్రాహ్మీ ముహూర్తము అని అంటారు. బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమి అనే దాని మీద నేను 5 నిమిషాలు మాత్రం చెప్తాను. ఎవరికి తెలుసు బ్రాహ్మీ ముహూర్తం అంటే? ఎవరికి తెలుసు? సార్ నాకు తెలుసు. ఏం తెలుసు చెప్పు. సార్ బ్రాహ్మీ ముహూర్తము చాలా శ్రేష్ఠ ముహూర్తం, దేవతలందరూ అప్పుడు లేచింటారు అని. అప్పుడే మేము స్నానం అని చేయాల్సి లేచి. ఇప్పుడు పాజిటివ్ రేడియేషన్స్ చాలా ఉంటుంది, అందుకే అది బ్రాహ్మీ ముహూర్తం. సార్ మ్యూట్ లో ఉన్నారు. ఎప్పుడు బ్రాహ్మీ ముహూర్తము?
పొద్దున ఎన్ని గంటలకు? 3 to 5. 3 to 5. 3 to 5 బ్రాహ్మీ ముహూర్తం అంటే ఇప్పుడు మనం లేయాలి కదా మరి, ఈ రోజు నుంచి లేయాలి మరి. ఈ రోజు మనం లేకపోయినా కూడా రేపటి నుంచి లేయాలి మనం అందరూ. ఆల్ ఆఫ్ us will wake up by that time. ఏ టైం అది? 3 to 5 4 to 5 5 to 6 ఎప్పుడు అది? 4 to 5 సార్. 4 to 5 దీనికి సూర్యోదయం ముందర. దీన్ని ఎలా లెక్క వేయాలి అంటే దీనికి ఒక పద్ధతి ఉందంట. దీనికి ఆ పద్ధతి ఏమిటంటే మన కాలమానం ప్రకారము, అంటే మన కాలం ఎట్లా లెక్కేస్తామంటే మనము ఆ లెక్కేసే దాన్ని బట్టి ముహూర్తము ఉంటాం అనమాట. ఒక దినానికి అంటే ఒక దినం ఎంత? 24 hours. 24 hours లో దేర్ విల్ బి 30 ముహూర్తమ్స్. 30 ముహూర్తమ్స్ 30 ముహూర్తాలు ఉంటాయంట. ఒక్కొక్క ముహూర్తానికి 48 minutes. 48 into 30 ఎంత అయింది? ఒక ముహూర్తానికి 48 minutes. 48 into 30 ఎంత అయింది? నా దగ్గర క్యాలిక్యులేటర్ లేదు, చెప్పండి ఇది. ఎవరైనా క్యాలిక్యులేటర్ లేదు? 144 కదా. 144 డివైడెడ్ బై 144 1440 నా? 1440 కదా. 1440 బై డివైడ్ బై 24 hours ఎన్ని నిమిషాలు వచ్చింది? 60 సరిపోయింది. సో ఒక దినాన్ని ఏమంటారంటే మన కాలమానం ప్రకారం అంటే అకార్డింగ్ టు అవర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ టైమ్ దేర్ ఆర్ 30 ముహూర్తాస్ ఇన్ ఏ డే. ఈచ్ ముహూర్తం విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ 48 minutes. 48 minutes into 30 ముహూర్తమ్స్ ఈజ్ ఈక్వల్ టు 1440 minutes, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 day. అంతవరకు నో డౌట్ కదా, సరిపోయింది. సో ఇప్పుడు ఏ ముహూర్తం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, ఫస్ట్ ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తం కాదు దినములో. ఎప్పుడు బ్రాహ్మీ ముహూర్తం స్టార్ట్ అవుతుందంటే ఈ రోజు 6 o'clock నుంచి దినం స్టార్ట్ అయినట్టు కదా. 6 o'clock 6:15 6:20 సూర్యోదయం. whenever Surya is arising, the god Surya is arising, that time has to be taken into consideration. From that time onwards, from that minute onwards, the day will start. దానికి ఒక 48 minutes, అగైన్ వన్ మోర్ 48 minutes బ్యాక్ వెళితే అంటే ఎంత? 2 ముహూర్తాస్ వెనక్కి వెళితే, 2 ముహూర్తాలు వెనక్కి వెళ్ళినామంటే అంటే ఎంత? 48 into 48 into 2 వేస్తే 96 నిమిషాలు. 96 నిమిషాలు అంటే ఎంత? 1 hour 36 minutes బ్యాక్ వెళితే అంటే ఇప్పుడు 6 గంటలు స్టార్ట్ అయింది అంటే 1 hour బ్యాక్ వెళితే 5 o'clock. దానికి ముందు 36 minutes బ్యాక్ వెళితే అంటే 4 o'clock 24 minutes. అప్పుడు బ్రాహ్మీ ముహూర్తం విల్ స్టార్ట్. బ్రాహ్మీ ముహూర్తం విల్ బి దేర్ ఫర్ 48 minutes. అయిందా? 4:20కో 4:30కో ఏదో స్టార్ట్ అవుతుంది అనుకో. అయితే 4:24 నుంచి 48 minutes బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ 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 ఆస్పీషియస్ అంటారు దీన్ని. ఆ టైంలో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ బ్రాహ్మీ ముహూర్తం అంటే, ఎందుకు బ్రాహ్మీ ముహూర్తం ఫేమస్ అంటారంటే, దీనికి వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రుణ్ణి కౌసల్య సుప్రజ రాజా రామ అని చెప్పి, కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్ధతే అని చెప్పి విశ్వామిత్రుడు చెప్తారు కదా. అది అప్పుడు చెప్పారంట ఆయన. ఆ టైంలో లేపించారంట, నిద్ర లేపించేవాళ్ళంట. అడవిలో ఉన్నప్పుడు రాముడు లక్ష్మణుడు ఉన్నప్పుడు విశ్వామిత్రుడు ఆ 4 o'clock 24 minutes అంటే అర్లీ మార్నింగ్ ఆ టయానికి అడవిలో వాళ్ళని లేపించేవాడు అనమాట. లేపించి అక్కడి నుంచి వాళ్ళ కార్యక్రమం ప్రారంభమయ్యేది. అందువల్ల అప్పటి నుంచి మొదలైందంటే ఇది. అంతకన్నా ముందు మనకు ఐతరేయ బ్రాహ్మణం అని ఒక బ్రాహ్మణం ఉంది. ఐతరేయ బ్రాహ్మణం అనేది అర్లియస్ట్ టెస్ట్ అంటారు అనమాట. అర్లియస్ట్ టెస్ట్ బ్రాహ్మణాలు అని కొన్ని ఉంటాయన్నమాట, కొన్ని పుస్తకాలు ఉన్నాయి. అందులో అర్లియస్ట్ బ్రాహ్మణ వచ్చేసి ఎప్పుడో సమ్వేర్ 600 BC ఆ టైంలో రాసినటువంటి పుస్తకంలో ఈ రెఫరెన్స్ ఇచ్చారంటదండి. ఇచ్చి ఏమిచ్చారంట అంటే ఇక్కడ దీన్ని అర్లీ మార్నింగ్ ఆ టైంలో అంటే 1 hour 36 minutes వెనక్కి వెళ్ళి సూర్యోదయానికి ఒక్కొక్క నగరంలో ఒక్కొక్క టైం సూర్యోదయం ఉంటుంది. బెంగళూరులో ఒక టైంలో ఉంటే, హైదరాబాద్లో ఒక టైంలో ఉంటుంది. 4-5 నిమిషాలు వ్యత్యాసం ఉంటుంది. తర్వాత ఇంకో కలకత్తాలో ఇంకొక టైం ఉంటుంది. యూనిఫామ్ టైం కాదు, సూర్యోదయం వేరే వేరేగా ఉంటుంది. మన నార్మల్ ఇంగ్లీష్ కాలమానం ఒకటే ఉన్నప్పటికీ కూడాను అది మారుతూ ఉంటుంది అనమాట. సో
సో బెంగళూరులో 6:20కి అయింది అనుకో, 6:20 నుంచి 1 hour 36 minutes వెనక్కిపోతే అది బ్రాహ్మీ ముహూర్తం. మనం ఏం చేయాలి, ఆ రోజు మనము క్యాలెండర్ లో చూసుకోవాలన్నమాట. చూసుకునేసి దిస్ ఈస్ ద టైమ్ ఫర్ సన్ రైజ్. అక్కడ నుంచి 1 hour 36 minutes అంటే 48 minutes, అగైన్ 48 minutes వెనక్కి వెళ్తే దట్ ఈస్ బ్రాహ్మీ ముహూర్త. వై బ్రాహ్మీ ముహూర్త ఈజ్ ఇంపార్టెంట్? ఎందుకంటే మన వేదాల కాలం నుంచి, మన వేదాలన్నీ ఎట్లా పుస్తకాలు ఎప్పుడు రాయలేదు కదా అవి, అక్కడి నుంచి ఒకరి నోటి నుంచి ఒకరికి విని 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 వచ్చిందనమాట. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఋషుల గురుకులంలో అర్లీ మార్నింగ్ ఆ టైంకి లేచి పనసలు ఉంటారు అనమాట. పనసలు అంటే ఇక్కడి నుంచి ఇక్కడ స్టార్ట్ అయితే ఇక్కడి నుంచి ఎండ్ అయ్యేది అని పనస అంటారు. వేదాలు చెప్పుకునే పద్ధతి ఏమిటంటే, అంటే వేదాలు చెప్పుకునేది మన భగవద్గీతలాగా చెప్పుకోరు అనమాట, పనస అని చెప్పుకుంటారు. పనస అంటే 2వ శ్లోకం నుంచి 25వ శ్లోకము, అట్లా 3వ శ్లోకం నుంచి 36వ శ్లోకము పనస అంటారు. దాన్ని గ్రూప్ ఆఫ్ శ్లోకాస్, దాన్ని పనస అని డివైడ్ చేశారనమాట. ఒక పనస అంతా నేర్చుకునేవాళ్ళు. దాన్ని ఒక్కొక్క రోజు లేచి అర్లీ మార్నింగ్ నేర్చుకునేవాళ్ళు. ఎందుకు ఆ టైం అంత ఇంపార్టెంట్ అంటే, అనూరుడు పుట్టినటువంటి అనూరుడు ఆ టైంలో బయటకు వస్తుంటారంట బ్రాహ్మీ ముహూర్తంలో. అనూరుడు ఎవరికి తెలుసు? అనూరుడు ఎవరు? అనూరుడు సూర్యదేవుని రథసారథి. సూర్యదేవుని రథసారథి. ఆయన ఎవరి కొడుకు? అనూరుడు వినతి కొడుకు. వినత కొడుకు. వెరీ గుడ్. వినత వైనతేయుడు వినతకు వినత కొడుకు. కశ్యప ప్రజాపతి వినతకు పుట్టిన ಅವ್ರ ಇನ್ನೊಬ್ರು ಯಾರು? ಅವ್ರ ತಮ್ಮ ಯಾರು? ಗರುಡ. వెరీ గుడ్. తమ్మ గరుడ. ఇద్దరు కొడుకులు, వినత కద్రువ అని ఇద్దరు. కశ్యప ప్రజాపతి భార్యలు. వినతకి ఏమవుతుందంటే, ఆమె గర్భంలో 2 గుడ్లు బయటకు వస్తాయన్నమాట. అవి ఎన్ని రోజులకును బయటికి రాను నుంచి ఆమె బేజారైపోయేసేసి ఒక గుడ్డును పగలగొట్టేస్తుంది. వినత ఒక గుడ్డును పగలగొడితే అందులో నుంచి ఎవరు వస్తారు? ఒక పక్షి రూపంలో ఉండే అతను బయటకు వస్తాడనమాట. అతనికి కాళ్ళు ఉండవు. ఎందుకు ఉండవు అతనికంటే? ఇంకా గ్రోత్ పూర్తి అయిండదు అనమాట. పైనుంచి ఇక్కడి నుంచి పైనుంచి టోర్సో ఉంటాం కదా, పై భాగం మాత్రం పెరిగి ఉంటుంది, కాలు భాగం పెరిగి ఉండదు. ఊరువులు ఉంటే తొడలు. ఊరువు మీన్స్ తొడ. తై అంటాం కదా, తై ఈజ్ కాల్డ్ ఊరు. ఊరువులు లేని దాని నుంచి అతను అనూరుడు పేరు. అలా గుర్తు. అనూరుడు అని ఊరికే పేరు వచ్చిండేది కాదు. అనూరుడు నేమ్ ఈజ్ హ్యాస్ సమ్ మీనింగ్ ఈజ్ దేర్. అనూరుడు అంటాం కదా, అనూరుడు వై ఇట్ హ్యాస్ కమ్ మీన్స్ హీ ఈస్ నాట్ హ్యావింగ్ ఊరూస్. ఊరు మీన్స్ ఇన్ సాంస్క్రిట్ ఊరు మీన్స్ తొడ. తొడ మీన్స్ తై. ద తై ఈస్ నాట్ దేర్. బికాస్ తై ఈస్ నాట్ దేర్, హీ ఈస్ కాల్డ్ అనూరా. నా ప్లస్ ఊరు, అనూరా. కాబట్టి ఊరు లేనివాడు కాబట్టి అతడు అనూరుడు అయిపోతాడు అనమాట. అతడు తల్లికి శాపం పెట్టేసి, నువ్వు ఇలా చేసావు కదా, నాకు గ్రోత్ లేకుండా చేసేసావు అని చెప్పేసి వాళ్ళ అమ్మకే శాపం పెట్టేసి అతను ఏం చేస్తాడంటే సూర్యలోకానికి వెళ్ళిపోతాడు. బ్రహ్మదేవుడు వచ్చి అతన్ని తీసుకెళ్లేసి సూర్యదేవుడికి ఇచ్చేస్తాడు. నీకు రథసారథిగా ఉంటాడు, నీ రథంలో కూర్చొని రథం నడుపుతుంటాడు అనేసి. మనకు సూర్యుడు వచ్చేదానికి ముందు ఎర్ర కనిపిస్తుంది కదా, ఎర్రని కాంతి కనిపిస్తుంది కదా, ఎర్రని కాంతి, రెడ్ కలర్ కాంతి. ద రెడ్ కలర్ కాంతి రిప్రజెంట్స్ అనూరా. అది ఆ టైంలో వచ్చేటువంటి టైం. సూర్యభగవానుడు ఆ టైంలో త్రిమూర్తి స్వభావం ఉంటామన్నమాట. విష్ణువు, బ్రహ్మ, ఈశ్వరుడు 3 మూర్తులు కలిసినటువంటి తేజస్సుతో ఆయన బయటకు వస్తుంటా అంట. మరి అలాంటి అటువంటి బ్రహ్మ, విష్ణు, ఈశ్వర సమేతంగా ఉన్నటువంటి సూర్యభగవానుడు వచ్చే టైంలో మనం పడుకొని నిద్రపోతుంటే మనం దేవునికి అవమానం చేసినట్టు. కాబట్టి వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్, ఒక నిమిషం కార్తీక్, వీ హ్యావ్ టు వేకప్ బై ద టైమ్, వీ హ్యావ్ టు బి రెడీ బై ద టైమ్ టు రిసీవ్ ద గాడ్. దేవుడు ఆ టైంలో వస్తుండే టైం, దేవుడు వచ్చే టైం మనం ఎలా ఉండాలి? మన ఇంటికి ఎవరైనా కొత్తగా మన తల్లి తండ్రి ఎన్నో ఊర్లకు వెళ్ళి ఎప్పుడో 2 నెలల తర్వాత వస్తే మనం రైల్వే స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకుంటాం కదా, అలా దేవుడిని రిసీవ్ చేసుకోవడానికి మనం ఆ టైంకి లేచి స్నానం చేసి రెడీగా ఉండాలన్నమాట. రెడీగా ఉంటే అప్పుడు ప్రభాత కిరణము ఉంటాం. ప్రభాత కిరణం అంటే అర్లీ మార్నింగ్ రేస్ ఉంటుంది కదా, అందులో చాలా తేజస్సు ఉంటుందంట. బుద్ధి వికసించేదానికి కావాల్సినటువంటి తేజస్సు అందులో ఉంటుందంట. ఆ తేజస్సు మనకు వచ్చిందంటే ఇప్పుడు మనం 100 సార్లు చెప్పుకునేది ఒకటే, అప్పుడు 2-3 సార్లు చెప్పుకునేది ఒకటే అంటారు అనమాట. ఆ వేదాలు అంతా ఎందుకు నేర్చుకోగలిగారు అంటే నాట్ బికాస్ దే హ్యావ్ ద నాలెడ్జ్,
బట్ దే ఆర్ బ్లెస్డ్ విత్ ద సూర్య భగవాన్ అట్ ద టైం అంటారు. సూర్య భగవానుడు ఆ టైంలో వచ్చినటువంటి ప్రభాత కిరణాలు మంచి తేజస్సును ఇస్తాయంట, ఇచ్చేసి మెదడుకు మంచి ఇది వస్తుంది అనమాట. అప్పుడు చాలా ఏమంటే సరైన అట్మాస్ఫియర్, ఏమీ శబ్దం ఉండదు అనమాట, ఏమీ శబ్దం ఉండదు. ఆ టైంలో మనం ఏం చేయాలంటే మనం వీ హ్యావ్ టు రిసీవ్ ద నాలెడ్జ్. ఏదైనా కొత్తగా నేర్చుకోవడము, చదువుకోవడము, యోగా ప్రాక్టీస్ చేయడము, మెడిటేషన్ చేయడము, ఇలాంటివన్నీ చేసుకోవడానికి ఆ 48 minutes మనం స్పెండ్ చేయాలి అంటారు అనమాట. అందుకోసం బ్రాహ్మీ ముహూర్తం ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం అంటే, మా పిల్లవాడు నిన్న రాత్రి అంతా లేచినాడు, 12 గంటల వరకు లేచినాడు, పడుకునే పాపం పిల్లోడు 7 గంటల వరకు ఉంటాం అనమాట. అలా పండుకొని ఇవ్వకూడదు. పొద్దున్న నిద్ర లేపాలి అందరు. నేను నిద్ర ఎందుకు లేపాలంటే సూర్యుడు త్రిమూర్తి స్వరూపుడు వస్తున్నప్పుడు మనం పడుకుంటే ఎట్లా, ఆ టైంలో లేచేయాలన్నమాట. లేచేసి వీ హ్యావ్ టు రిసీవ్ ద గాడ్, వీ హ్యావ్ టు రిసీవ్ ద గాడ్, వీ హ్యావ్ టు లర్న్ న్యూ థింగ్స్, వీ హ్యావ్ టు ప్రాక్టీస్ మెడిటేషన్, వీ హ్యావ్ టు డూ ఆల్ దీస్ టైప్ ఆఫ్ స్పిరిచువల్ వర్క్ అట్ ద టైం. కాబట్టి ఆ టైంకి నిద్ర లేచిన వాళ్ళకు చాలా మెదడు పెరిగి మేధస్సు పెరిగిపోయి చాలా బుద్ధిమంతులు అవుతారు. కాబట్టి ఇది మనము ఇది ప్రాక్టీస్ చేయాలన్నమాట. మేము చిన్నప్పుడు ఎలా ఉండేదంటే, మాకు మా ఇంటి పక్కలో హోమియోపతి టీచర్ ఒకతను ఉండేవాడు. అతను RSS యాక్టివిస్ట్. ఆయన ఇంటికి వచ్చేవాడు అనమాట. 3 గంటలకంతా తలుపు తట్టేవాడు. తలుపు తట్టి నిద్ర లేపేవాడు. తిట్టుకునేవాళ్ళము, ఎందుకు ఇతను లేపుతున్నాడు అని చెప్పేసి. బట్ అయితే ఆయన లేపిన దాని నుంచి నాకు ఇప్పటికి కూడా యోగాసనాలు ఇప్పటికి కూడా ఫ్లెక్సిబుల్ గా వేయగలుగుతాను. నేను 30 years 40 years బ్యాక్ నుంచి వేస్తున్నా నేను. ఆయన చెప్పినటువంటి సెలవు ఇప్పుడు కూడా తలుచుకుంటాను. ఆయన విజయ్ కుమార్ అని చెప్పి అనంతపూర్లో ఉన్నారు ఆయన. ఆయన ఇంటికి వచ్చి నిద్ర లేపేవాడు అనమాట. సో అలా నిద్ర లేపి మనం లేయాలన్నమాట. లేచి అలవాటు అయిపోతే, ఒకసారి అలవాటు అయిపోయిందంటే మనకు అలాగే అలవాటు అయిపోతుంది. సిద్ధగంగ స్వామి ఉన్నారు కదా, రీసెంట్ గా చనిపోయారు కదా స్వామి, సిద్ధగంగ స్వామి 105 సంవత్సరాల 107 సంవత్సరాల తర్వాత చనిపోయారు. ఆయన చనిపోయే ముందు రోజు వరకు కూడాను మార్నింగ్ 4 గంటలు లేచేవాళ్ళు. అది అసాధ్యం ఏం కాదు. లేచు ఏమిటంటే మనం లేయమంతే, మనం పడుకొని ఉంటాము. మనం పడుకొని ఉండకూడదు. సూర్యుడు వచ్చినప్పుడు నిజంగా భగవంతుడు వస్తున్నాడు అని ఆ టైంలో లేచి కూర్చుంటే, మనం ప్రకృతిని గమనిస్తే అప్పుడు ఏమవుతుంటుంది, ఎలా ఉంటుంది, చిన్న చిన్న పక్షులన్నీ శబ్దం చేస్తుంటాయి. 4 o'clock కోడి కూస్తుంది ఎర్లీ మార్నింగ్. కోడి ఉంటుంది కదా, కోడి ఎర్లీ మార్నింగ్ 4 గంటలంతా కూస్తుంది. ఎందుకు కూస్తుంది అది? ఇట్ హ్యాస్ టు రిసీవ్ ద గాడ్. అది కూడా గాడ్ రిసీవ్ చేసుకుంటుంది. చెట్లన్నీ అప్పుడే వికసిస్తాయి, పుష్పాలన్నీ. రాత్రి వరకు ఉండదు పుష్పము. ఎర్లీ మార్నింగ్ ఇట్ విల్ బి బ్లాసమింగ్. పొద్దున్న లేచే వాటికి ఇట్ విల్ బి బ్లాసమింగ్. ఎందుకు? ఆ పీరియడ్ లో బ్లాసమ్ అవుతుంది, అది పెరుగుతుంది అనమాట. సో దట్ పీరియడ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపటి నుంచి ఎంతమంది లేగలుగుతారు? మీరు ఎవరైనా లేస్తారా? ట్రై చేస్తారా? అట్లీస్ట్ రేపటి నుంచి చేస్తావా? ఒకటి ఉంటుందంతే. మనము మళ్ళీ యూ విల్ ట్రై. వెరీ గుడ్. యూ ఆల్సో ట్రై. 4 o'clock you wake up your mother. 3 o'clock and I wake up in the morning and then I tell slogas with mom, sir. 4:30 you have to wake up, Vinaya. 4:30 you have to wake up. By 9:30 you have to sleep. 9:30 10 o'clock maximum you have to sleep. And then early morning 4 o'clock 4:30 you have to wake up. 4:30 what knowledge you will be receiving will be the immense knowledge. చాలా నాలెడ్జ్ వచ్చేసినప్పుడు, సరేనా? అట్లీస్ట్ ప్రాక్టీస్ చేయండి కొన్ని రోజులు. అప్పుడు లేచి యోగాసనాలు వేయండి, తర్వాత మెడిటేషన్ చేయండి, అలా చేయండి. And then soon it will be practice in weekdays too. బ్రాహ్మీ ముహూర్తం అంటారు. బ్రాహ్మీ ముహూర్తం చాలా వెరీ ఆస్పిషియస్ ముహూర్తం. బ్రాహ్మీ ముహూర్తము ఇలా ముహూర్తాలు 30 ముహూర్తాలు ఉన్నాయి మనకు. ఏమేమి ముహూర్తాలు అనేది రకరకాలుగా రాశారు, డిఫరెంట్ ప్లేసెస్ లో రాశారు. ఒకటి ఆస్పిషియస్, ఒకటి నాన్ ఆస్పిషియస్, ఇలా చెప్తారు. అలాగే అభిజిత్ లగ్నం అని విన్నారా మీరు? అభిజిత్ లగ్నం అని ఒకటి విన్నారా? ఏమిటి అభిజిత్ లగ్నం అంటే? ఏమది? చిన్మయ్య, ఏం అభిజిత్ లగ్నం అంటే ఏమిటి తెలిసిన? తెలీదా? కార్తీక్, అభిజిత్ లగ్నం అంటే ఏమది? అభిజిత్ లగ్నం అంటే మధ్యాహ్నం 12 గంటలప్పుడు వచ్చే లగ్నం. ఆ లగ్నంలో ముహూర్తం, అది కూడా ముహూర్తం, అభిజిత్ ముహూర్తం. ఆ ముహూర్తంలో ఎన్ని దోషాలున్నా అన్ని పోతాయంట. అందువల్ల చాలా మంది పెళ్లిళ్ళు ఆ టైంలో పెట్టుకుంటారు అనమాట. ఎందుకు పెళ్లి అభిజిత్ లగ్నంలో పెట్టుకుంటారంటే, ఏమైనా చిన్న చిన్న దోషాలు వస్తే, ఇఫ్ ఎనీ స్మాల్ ల్యాప్సెస్ అక్కర్, ఆల్ ల్యాప్సెస్ విల్ గో అవే. అది కూడా చాలా ఆస్పిషియస్ అభిజిత్ లగ్నం. అలాగే బ్రాహ్మీ ముహూర్తం చాలా ఆస్పిషియస్. సో ఆస్పిషియస్ టైమ్స్, ఈ టైమ్స్ లో మనం నిద్ర లేవాలి. నిద్ర లేచేసి, అంటే ఈ రోజు స్టార్ట్ అయ్యేదానికి 2 ముహూర్తాల ముందు. సార్, అది అభిజిత్ లగ్నం రాత్రి 12 o'clock లేకపోతే మధ్యాహ్నమా? ఎగ్జాక్ట్ టైం నాకు లేదు. మధ్యాహ్నం 12 గంటల టైంలో,
12, 11:30, 1 గంట మధ్యలో ఎగ్జాక్ట్ 48 minutes ఏదో నాకు తెలియదు, మరి చూడాలి కదండి. ఆ అభిజిత్ లగ్నం అనేది మధ్యాహ్నం వచ్చే ముహూర్తం. అభిజిత్ లగ్నం చాలా మంచి పవిత్రమైనటువంటి ముహూర్తం అంటారు. అర్లీ మార్నింగ్ ఈ రోజు స్టార్ట్ అయ్యేదానికి 2 ముహూర్తాలు వెనక్కి, అంటే 48 into 2 అక్కడ వెనక్కి స్టార్ట్ అయ్యేది బ్రాహ్మీ ముహూర్తం. అది నిన్నటి రోజుకే లెక్క వస్తుంది యాక్చువల్ గా, టు బి ఫ్రాంక్. అయితే ఈ రోజు అప్పటికి మనం లేచి ఉండాలి, లేచి సూర్యుని రిసీవ్ చేసుకునేదానికి రెడీగా ఉండాలన్నమాట. ఇది ఏం కార్తీక్ ఏమో డౌట్ ఏమో చెప్తుంటే there is some shloka for Surya sir. It is Brahma Swarupamude Madhyanetu Maheshwara Hastamana Vishnum Traimurti Divakara. అవును That shloka. అవును, వెరీ గుడ్. చాలా మంచి శ్లోకం, చాలా మంచి శ్లోకం. Sir, it describes the Surya sir. It tells that Surya. early morning it will be very polite. When it is midday, it will be very harsh. It will burn the thing. And at the evening, when it is about to go, it will be like very beautiful and good, sir. వెరీ గుడ్, లైక్ దట్. అవును. అయితే బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చే సూర్యుడు మాత్రము 3 తేజస్లో వస్తా అంట అతను అప్పుడు ఆ టైంలో. సరేనా? ఇంకెవరికి ఏమైనా డౌట్ ఉందా? ఈరోజు డౌట్ ఉంది సార్. ఏమి నాన్ ఆస్పీషియస్ ముహూర్తం అంటే మీనింగ్ ఏమొస్తుంది? ఏమి నాన్ ఆస్పీషియస్ ముహూర్తం అంటే మీనింగ్ ఏమొస్తుంది? నాన్ ఆస్పీషియస్ ముహూర్తం అంటే ఆ టైంలో సపోజ్ ప్రదోష వేళ అంటాం అనుకో. ప్రదోష వేళ, ప్రదోష ముహూర్తం ఉంది కదా, అంటే ఈ ప్రదోష కాలం అంటే సంధ్యాకాలము, అంటే ద ఎండ్ ఆఫ్ డే అండ్ ద బిగినింగ్ ఆఫ్ ద నైట్. సాయంకాలం ఉంటుంది కదా, ఆ టైంలో అసురగణాలు పారాడుతుంటాయంట. అసురగణాలు అంటే దట్ ఈస్ అ టైమ్ ఫర్ అసురాస్, దట్ ఈస్ టైమ్ ఫర్ గంధర్వాస్. వాళ్ళు ఆకాశంలో పారాడుతుంటారంట. ఆ టైంలో నార్మలీ వీ డోంట్ రీడ్. వేదిక్ పండిట్స్ ఉంటారు కదా, వేద పండిట్లు సాయంకాలం చీకటి వేసి లైట్ వేసే టైంలో చదవరు. అంటే అసుర సంధిలో చదవకూడదు అనే నియమం. ఎందుకు చదవకూడదు అంటే ఆ టైంలో మనకు బుద్ధి పనిచేయదంట. ఎందుకంటే ఆల్ దిస్ గ్రహాస్ ఆల్ విల్ బి మూవింగ్ ఇన్ ద స్కై అని. ఆ టైంలో మనం ఏం చదవకూడదు, ఏం చేయకూడదు అనమాట. కొత్త కార్యక్రమం స్టార్ట్ చేయకూడదు. ప్రదోష కాలంలో ఈశ్వరుని జపం చేసుకుంటూ ఉండాలి అంటారు అనమాట. కొన్ని ఈశ్వర సంకీర్తనమే చేసుకోవాలి ఆ టైంలో, అంతేగాని మనం అప్పుడు ఇంకేది కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. పూర్వకాలంలో ఏమి చదివేవాళ్ళు కదా, అసుర సంధిలో చదవకూడదు అని చెప్పేవాళ్ళు. మేము చిన్నప్పుడు కూడాను చీకటి పడింది, చీకటి పడే టైంలో చదవకూడదు అనేసి. ఎందుకు చదవకూడదు అంటే కొంచెం పీరియడ్, ఆ 48 minutes వీఆర్ నాట్ సపోజ్ టు రీడ్ అట్లా. సో ఇలాంటివన్నీ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. కొన్ని నాన్ ఆస్పీషియస్ అంటే దట్ ఈస్ నాట్ సో ఆస్పీషియస్, సో గుడ్ అన్నమాట. సో గుడ్ టు స్టార్ట్ ఎనీథింగ్ బికాస్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ సమ్ గ్రహాస్ అని చెప్తారు అన్నమాట. సంధ్యావందనం చేస్తారు. సంధ్యావందనం చేసుకోవచ్చు సూర్యాస్తమయంలో, మధ్యాహ్న కాలంలో, తర్వాత అర్లీ మార్నింగ్. సార్, these are some superstitions, right sir? Like you are not supposed to read at this time. And these are all like superstitions in very different ways. Superstitions, because we will be thinking that it is a superstition because we will be waking up at our own time. No, normally when early morning 6 o'clock, 4 o'clock, when you are reading all these things, it's not required to read again in the evening. No, so that is why they have restricted. Sometimes it is not restricted. People also should take some rest. No, rest time. This is a rest time. Anadhyayana days అంటాం. అనధ్యయన దినములోనే ఉన్నాయి కొన్ని. అష్టమిలో చదవము. మనం ఈరోజు సండే అంటే మనం ఎందుకు ఇంట్లో ఉంటాం? నార్మల్ గా సండే ఈజ్ ఏ హాలిడే ఫర్ us. Why it is holiday? It is a superstition. కాదు కదా. Something they have put. Similarly, in olden days they have put Ashtami, Anadhyayana. Today we are not supposed to read. Amavasya we are not supposed to read. Chaturdasi we are not supposed to read. It is not anything connected to superstition. It is actually in those days they have put those days as holidays. ఇప్పుడు మనం పెట్టుకుంటాం కదా, మనం పెట్టుకుంటాం కదా సండే ఇస్ హాలిడే అంటాము. కొంతమంది సెకండ్ సాటర్డే హాలిడే అంటాము, ఫోర్త్ సాటర్డే హాలిడే అంటాము. ఎందుకు పెట్టుకుంటాం మనము? ఇట్ ఇస్ నాట్ ఎ సూపర్స్టిషన్. పీపుల్ హ్యావ్ టు టేక్ సమ్ రెస్ట్ కదా. Similarly, those days they have taken some rest. The rest days are these days. Anadhyayana. Times also they have restricted. So in the evening, don't read. Early morning you read. Like that. Somebody Sir, they tell that we should not be cutting nails at Tuesday, Friday, Saturday. No, sir. Why is that, sir? That is actually some restrictions they have put because normally
దేర్ ఇస్ సమ్ ఎటికేట్ షుడ్ బి దేర్ నో. ప్రతిదానికి ఒక ఎటికేట్ ఉంటుంది. ఎటికేట్ అంటే ఏమిటంటారంటే ఒక ప్రోటోకాల్ టైప్ అన్నమాట. ఇప్పుడు మనము ఒక స్కూల్కి వెళ్తావు, స్కూల్కి వెళ్ళినప్పుడు యూ షుడ్ కమ్ ఇన్ ఏ యూనిఫామ్ అంటారు. వై యూనిఫామ్? యూనిఫామ్ ఎందుకోసం పెడుతున్నాము? there is no reason why there should be uniform. At the time of going there, when the flag hoisting is done, we have to salute. Why saluting? Why saluting అంటే ఎందుకంటే ఇట్స్ ఎ ప్రోటోకాల్, ఇట్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ కర్టసీ. స్కూల్ డ్రెస్ ఎందుకు వేసుకుంటారంటే అందరినీ సమానంగా చూపించేదానికి సార్. మరి ఎందుకు సెల్యూట్ చేయాలా నేషనల్ ఫ్లాగ్ కు? we have to respect the flag. మన మదర్ ల్యాండ్ కి ఇచ్చే రెస్పెక్ట్. మదర్ ల్యాండ్ కి ఇచ్చే రెస్పెక్ట్. సూపర్ స్టిషన్ అంటే ఏమంటావు? కాదు కదా. సూపర్ స్టిషన్ అంటే మూఢనమ్మకాలు. ఇది కూడా మూఢనమ్మకం. ఇప్పుడు చెప్తారు భారతమాత ఫ్లాగ్ లో ఉండదు కదా, మరి సూపర్ స్టిషనే కదా అది కదా. అది కూడా మరి అందుకోసమే ఏమిటంటే, ఎందుకంటే ప్రతి ఒక్కదానికి సూపర్ స్టిషన్ అనుకోకూడదు దాన్ని, అదొక ప్రోటోకాల్, ఆ నియమం పెట్టారనమాట. మరి వీళ్ళంతా మరి మీరు 14th ఆగస్ట్ ఉంది కదా, 14th ఆగస్టు ఫ్లాగ్ హాయిస్టింగ్ జరుగుతుంది, ప్రైమ్ మినిస్టర్ వస్తారు, అప్పుడు గన్ సెల్యూట్ చేస్తారు. 21 times గన్ పేలుస్తారు అనమాట. ఎందుకు గన్ పేల్చడం? వేస్ట్ కదా, సూపర్ స్టిషన్ కదా. ఎందుకు వాళ్ళకి అవార్డు తొక్కుతారు? ఎందుకు అలా పోతారు? దర్ ఇస్ నో మీనింగ్ కదా. ఎందుకు? దట్ ఈస్ ఎ ప్రాక్టీస్. అలా ఉండడం వల్ల సమ్ డిసిప్లిన్ విల్ బి దేర్. అలా ఉండడం నుంచి మనం ఎందుకు భగవద్గీత క్లాస్కి వచ్చినప్పుడు కుంకుమ పెట్టుకోరండి ఏంటంటే, ఎందుకు పెట్టుకోరమ్మంటారు? సమ్ సార్ట్ ఆఫ్ డిసిప్లిన్ అంతే. కానీ కొంచెం డిసిప్లిన్ ఉండాలా అనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రక్రియలు ఇవన్నీ. ప్రతి ఒక్కటి ఆల్ దీస్ ఈస్ ఆర్ need not be called as superstitions. All these things are meant for to think that it is only for the purpose of some following of some protocol. ఒక ప్రోటోకాల్ ఫాలో చేయాలా, ఒక డిసిప్లిన్ ఫాలో చేయాలా అని చెప్పేసి అనమాట. మన భగవద్గీతకి వచ్చే వాళ్ళంతాను మనం కుంకుమ పెట్టుకొని రావాలి. ఎందుకు రావాలి? ఈజ్ ఇట్ ఏ సూపర్స్టిషన్ అంటే సూపర్స్టిషన్ కాదు ఇది. ఇట్స్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రోటోకాల్, సమ్ సార్ట్ ఆఫ్ కన్వెన్షన్. ఇలా ఉండడం మంచిది అని చెప్పుకుంటూ పోతుంటాం అనమాట. ఇది కూడా అలాంటిదే. మా ఈవినింగ్ కొన్ని టైమ్స్ దే హావ్ రిస్ట్రిక్టెడ్, దిస్ టైమ్ ఈస్ నాట్ కన్సిడర్డ్ గుడ్ అంటాము. ఎందుకు నాట్ గుడ్? ఇట్ ఇస్ ఎ సూపర్స్టిషన్ అంటే ఇట్స్ నాట్ ఎ సూపర్స్టిషన్, ఇట్ ఈస్ ఆల్సో సమ్ సార్ట్ ఆఫ్ కన్వెన్షన్ దే హావ్ ఫాలోడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్. అలా చేశారు, ఇది మనం ఫాలో అవుతుంటాం అంతే, అంతకుమించి ఇంకేం లే. సరేనా? ఇంకేమైనా డౌట్ ఉందా? No sir, I just wanted to say that some of these rules are just for life purpose, sir. Life purpose, correct. Because you work in weekdays, you worked a lot in weekdays. For that, in some spiritual ways, two days they give rest for it. Some rest. Correct. That is there. Because nowadays we are giving Saturday, Sunday. Why Saturday, Sunday means normally on Sundays Christians will be going to the church. No, that is why they have put, Britishers have put it as a church. They have to go to church. Because of this reason, they have put it as a Friday, Sunday. But if you go to Dubai, what they will be doing? In Dubai, they will be putting it as a Friday. Why they put Friday? It is not Sunday. Sunday is not holiday in Dubai. Because my papa Dubai lo undindi kada, at the time I have seen in Dubai holiday is on Friday. Why Friday? Muslims have to go to masjid, they have to go to mosque, they have to go like that. So there is a demand. Sometime back there is a demand in India also that you put it as Friday because Lakshmi Devi Puja untundi kada roju, so we have to go ni. But ఇక్కడ మనం ఏమన్నామంటే, మనం అలా పెట్టుకోకుండా మనం ఇంగ్లీష్ వాళ్ళనే ఫాలో అవుతున్నాం అనమాట. ఇంగ్లీష్ వాళ్ళనే ఫాలో అయ్యేది అదే కదా. మరి మన సెక్యులరిజం అంటాం కదా, అందువల్ల ఇలా చెప్తే మనకు ఓట్లు రావు కదా, అందువల్ల అలా చేసుకుంటాం మనం. మన పాలిటీషియన్స్ అలా ఉంటారు అనమాట. సివిలైజేషన్ లో కూడా అలాగే చేస్తారు. మరి మన వాళ్ళు అలాగే కొలోనియల్ రూల్ వాళ్ళు పెట్టిన సండే వాళ్ళు పెట్టారు. మనం సండే వీఆర్ నాట్ చేంజింగ్. వై వీఆర్ నాట్ చేంజింగ్ మీన్స్ మనము వీ మే లూజ్ అవర్ ఓట్స్ అని మన పాలిటీషియన్స్ అనుకుంటారు. సో అలా జరుగుతుంది. తప్పు కదా సార్? తప్పు కదా మరి, చాలా తప్పు కదా మరి. మనం అవన్నీ మనము చేస్తే ఓట్స్ లూజ్ చేస్తారు సార్. వాళ్ళు భారతం కోసమే కదా. భారతం చాలా మంది పాలిటీషియన్ రేంజ్ లో ఉండేటప్పుడు జనరల్ కి మంచి చేయవలా అని మరి చేయలేదు. మరి దుబాయ్ లో చేసేసారు. మరి దుబాయ్ లో వాళ్ళు ఫ్రైడే పెట్టుకుంటారు, హాలిడే ఈజ్ ఆన్ ఫ్రైడే వాళ్ళకు. మనకు మాత్రం సండే పెట్టుకున్నాము. సండే నాట్ అట్ ఆల్ కనెక్టెడ్, మనకి ఏమి కనెక్షనే లేదనమాట నార్మల్ గా.
ఏదో పెట్టుకున్నాం, అలా ఉండిపోయింది. అప్పటి నుంచి బ్రిటిషర్స్ వచ్చినప్పటి నుంచి సండే, అంతకుముందు మనకు ఫ్రైడేనే ఉండింది, అంతకుముందు కాలంలో సండే వచ్చేసింది మనకు, అలా మనకు ఇలా వచ్చింది అనమాట. అంతకుమించి ఇంకేం లేదు. సరేనా, ఈ రోజు క్లోజ్ చేద్దామా? ఈ రోజు 8:15 అవుతుంది, 8:20 అయింది, క్లోజ్ చేద్దాం. ఓకే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. Thank you, sir. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. Thank you, sir. Bye, sir. నెక్స్ట్ క్లాస్ అందరూ చదువుదాం. నెక్స్ట్ క్లాస్ అందరూ